అఫ్జల్గంజ్లోని సెంట్రల్ లైబ్రరీలో 58వ నేషనల్ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ గెస్ట్గా మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి. నాలెడ్జ్ ఏదైతే వస్తుందో దాని ద్వారా మనకు మంచి ఉద్యోగాలు కల్పించడంలో, మంచి పని చేయడంలో ఇది ఒక స్ట్రెంగ్త్ ఉంటుందని చెప్పి వారు చక్కగా చెప్పడం జరిగింది. నేను కూడా లైబ్రరీస్లో, నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్. నేను ఫైనల్ ఇయర్లో పాస్ అయిన తర్వాత మా ప్రొఫెసర్ గారు ఉండే డాక్టర్ ఏకే చారి గారు, నోటెడ్ సర్జన్. సో వారు ఏమన్నారంటే, మీరు పాస్ అయిన తర్వాత కూడా మీరు రోజు 2 గంటలు చదువుకోవాలి, ఏదో ఒకటి రీడింగ్ చేయాలి. అంటే విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గో? లైబ్రరీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గో. మీరు అక్కడ పోతే అన్ని సబ్జెక్ట్స్ పైన మనకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైబ్రరీస్లో మీరు నేర్చుకోవాలి. లైబ్రరీస్ వెళ్ళినప్పుడే మనకు ఇంత అవగాహన, ఇంత నాలెడ్జ్, ఇంత కంటెంట్ ఏదైతే మనకు లైఫ్లో అవసరమో అది మనకు లైబ్రరీస్ దొరుకుతుంది. సో ఇప్పుడే చాలామంది మా ఎంప్లాయీస్ నాకు ఫెలిసిటేట్ చేయడము, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మన విద్యార్థులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో చాలా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్, మాకు 25 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ కాలేదు, రిక్రూట్మెంట్ చేసే అవసరం ఉంది. ఆ సెస్ ఏదైతే ఉందో 8% సెస్, అది కేవలం లైబ్రరీస్ కోసం వాడాలని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. ఉపేందర్ రెడ్డి గారు ఇంకో విషయం చెప్పినారు. టీఆర్ఎస్ టైంలో 1500 కోట్ల రూపాయలు ఏదైతే సెస్ మన లైబ్రరీస్కి వాడుకోవాలో అది వేరేగా డైవర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఈ సెస్ ఏదైతే వస్తుందో అది కేవలం దానికోసమే వాడుకోవాలి. సో మీరు ఏదైతే చెప్తున్నారో నేను ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్ ఇన్ ద క్యాబినెట్. ఈ లైబ్రరీస్ని మనము మంచిగా చేయాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ రియాజ్ గారు, డిజిటలైజేషన్ చేయాలి. ఈ బుక్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తే ఇంకా ఫ్యూ 100 ఇయర్స్ కూడా మన విద్యార్థులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ సంథింగ్ ఫర్ డిజిటలైజేషన్. అది చేసినప్పుడే, బికాజ్ 100 ఇయర్స్ బ్యాక్ ఏమైందని మనం కనుక్కోవాలనుకుంటే మనం లైబ్రరీలో వచ్చినప్పుడు మీకు తెలుసు 50-60 ఇయర్స్ తర్వాత పుస్తకాలన్నీ కూడా ప్రింట్ తక్కువ అయిపోతుంది, కొన్ని పేజెస్ లూజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా కాపాడాలంటే మనము డిజిటలైజేషన్ చేసేది అవసరం ఉంది. ఇంకొక విషయం, లాల్ బహదూర్ గారు మాట్లాడేటప్పుడు అన్నారు, డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హ్యావింగ్ అ లైబ్రరీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పినారు. సో అది చాలా మంచి విషయం. అంటే మన గ్రామాలలో ఫస్ట్ డ్రింకింగ్ వాటరే వస్తుంది. నాది కూడా అదే ఒపీనియన్. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, తర్వాత మనం లైబ్రరీ పెట్టుకోవాలి. వారి కాన్సెప్ట్ వేరేగా ఉంది కానీ బట్ ఇట్స్ అ నైస్ ఇండికేటర్. ఏమని ఇండికేటరు? మనకు లైబ్రరీ పెట్టుకుంటే ఫ్యూచర్లో 10-15 సంవత్సరాలు మనకు ఉపయోగపడుతుంది, మనం దాన్ని మంచిగా వాడుకోవచ్చు అని చెప్పి వారు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఇప్పుడే కమిట్మెంట్ ఇస్తున్నాను. మా నియోజకవర్గంలో, చెన్నూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ 2 ఇయర్స్లో అన్ని ఊర్లలో డెఫినెట్లీ ఒక లైబ్రరీ నేను స్థాపిస్తాను. దట్ ఈస్ అ కమిట్మెంట్. मैं बोल रहा हूँ साहब कि मेरे कॉन्स्टिट्यूएंसी में हर एक गांव में एक लाइब्रेरी एस्टेब्लिश करूँगा ये 2 साल में. वो मेरा कमिटमेंट है और 100% करूँगा. और रियाज साहब को मैं रिक्वेस्ट कर रहा हूँ, मेरे को 2-3 साल के बाद फिर बुलाओ, मेरा ऑडिट करके मेरा रिपोर्ट ले लीजिए. क्योंकि ये जो है ना, इट इज़ अ सर्विस टू सोसाइटी. क्रिएटिंग अ लाइब्रेरी सर्विस टू सोसाइटी. అందరు కూడా ఏదో ఒక రూపంగా వారు చెప్పినారు, 100 రూపీస్ అయినా కాంట్రిబ్యూట్ చేయండి, కానీ లైబ్రరీకి కాంట్రిబ్యూట్ చేస్తే సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుందని. సో మనం కూడా ఆ దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగానే విద్య గురించి మనము ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ లైబ్రరీస్ ద్వారా, ఇప్పుడే వారు అన్నారు, మన రవిచంద్కి ఫెసిలిటేట్ చేసినారు, 14 గంటలు వారు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారంటే. అంటే లైబ్రరీ ఇదొక సెంటర్ అన్నమాట. అందరు కూడా ఏ విషయమైనా కానీ వచ్చి చదువుకోవచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు. అండ్ నా ఎక్స్పీరియన్స్తో ఎప్పుడైతే మీరు రీడింగ్ చేస్తారో, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉందనుకోండి,
స్ట్రెస్ఫుల్ లైఫ్లో ద బెస్ట్ స్ట్రెస్ బస్టర్ ఈజ్ రీడింగ్. సో మనం లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణము, ఒక ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ అది చూసిన తర్వాత మనం ఒక గంట చదువుకుంటే మనకు డెఫినెట్లీ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో మనకు ఈ రీడింగ్ హ్యాబిట్ చేసుకోవాలి, లైబ్రరీ వెళ్ళడం హ్యాబిట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను మెడికల్ డాక్టర్ తర్వాత బిజినెస్ చేశాను, తర్వాత నవ్ ఇన్ పాలిటిక్స్. కానీ ఒక కామన్ లింక్ ఏముందంటే టు గెయిన్ నాలెడ్జ్ ఈజ్ అ ప్యాషన్. ఆ ప్యాషన్ ఉండాలి మనందరికీ. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు ఎక్కడ పోయినా ఏ సబ్జెక్ట్ పైన మనము డిస్కషన్లో పాల్గొనొచ్చు. మనము వీ కెన్ ఆర్గ్యూ ఆర్ వ్యూ పాయింట్ అనమాట. మన వ్యూ పాయింట్ ఏముందో మనం చెప్పుకోవడానికి మనకు ఆ నాలెడ్జ్, ఆ కంటెంట్ అవసరం. అండ్ ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అ నాలెడ్జ్ అండ్ కంటెంట్ ఈజ్ ఇట్ ద లైబ్రరీ. సో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వంది. ఈ లైబ్రరీస్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ సెస్ ఏదైతే ఉందో నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సెస్ మొత్తం లైబ్రరీస్కే ఖర్చు పెట్టాలని చెప్పి వారిని కూడా కోవడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ రియాజ్ గారు, శ్రీహరి గారు అండ్ ద టీమ్. ఎందుకంటే టీం మంచిగా ఉన్నప్పుడే మనం ఏదైనా ఒకటి సాధించవచ్చు. ఇంకా మన డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్స్ అందరు కూడా, వీళ్ళందరూ కూడా ఒక కీలకమైన పాత్ర. సో మీరు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోండి, గ్రామాలలో ఇంకా ఎక్కువ అవగాహన కల్పించి ఇక్కడ కూడా ఈ లైబ్రరీ సంస్థలు అన్నీ కూడా మంచిగా నడిపించాలని చెప్పి. మైక్ తీసుకోలే ఒక రిక్రూట్మెంట్ అయితే మా దగ్గర 190 ఉన్నాయి సార్. ఆ 190 కనుక ఇక్కడ ఇస్తే మా 83 బ్రాంచులు సార్. నాకు 83 బ్రాంచులు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర పాపం 4-5 చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఈయన 2-3 చేస్తాడు. ఆ మహేందర్ ఉన్నాడు, ఆడ 2-3 చేస్తాడు. వాళ్ళ మిస్టర్స్ ఆయన 2-3 చేస్తారు. ఇట్లా చాలా మంది ఒక్కళ్ళు చేసే పరిస్థితి లేదు సార్ ఆడ. తప్పకుండా ఇది సీఎం గారిదే కాబట్టి మీరు దాన్ని సీఎం దృష్టి తీసుకపోయి చేయాలని కోరుకుంటున్నాం సార్. డెఫినెట్. సో ఈ కార్యక్రమంని నన్ను పిలిచినందుకు రియాజ్ గారికి, వారు చైర్మన్ అయినప్పుడు నాకు ఫోన్ చేశారు, సార్ నేను ఇలా ఛార్జ్ తీసుకుంటున్నాను, మీరు రావాలని చెప్పి వారు ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా చాలా ప్రయత్నం చేసిన రానికే, కానీ మీకు తెలుసు ఈ ఓల్డ్ సిటీ కొంచెం దూరంగా ఉంది. ఆ రోజు నేను రాలేకపోయినాను. తర్వాత వస్తానని చెప్పినాను, మళ్ళీ ఛాన్స్ దొరకలేదు. మళ్ళీ ఈరోజు ఎట్లనైనా పోయి అటెండ్ చేయాలని చెప్పి నేను కంకణం కట్టుకొని ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పటికీ కూడా నేను వారికి చెప్పినాను, కాదు రియాజ్ గారు పిలిచినారు, ఐ హ్యావ్ టు గో అని చెప్పి రావడం జరిగింది. చాలా సంతోషం ఈరోజు మీతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. సో ఆల్ ద బెస్ట్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. మీకు మళ్ళీ ఒక స్ట్రాంగ్ మెసేజ్, వాడండి లైబ్రరీస్ అన్నీ కూడా సరిగా వాడండి. గెయిన్ నాలెడ్జ్, బికాస్ దట్ ఈస్ వన్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ విచ్ నోబడీ కెన్ టేక్ అవే. ఎవరు ఏది చేసినా కానీ దట్ నాలెడ్జ్ అండ్ కంటెంట్ ఈజ్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్.